5 News. సూర్యాపేట కేంద్రంలో శుక్రవారం ఆటో యూనియన్ నాయకులను కార్మికులను అకారణంగా ముందస్తు అరెస్టు చేయడాన్ని తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారన్న పిలుపు మేరకు చలో అసెంబ్లీ కార్యక్రమానికి 2 DCM వాహనాలు బయలుదేరిన ఆటో డ్రైవర్లు మరియు యూనియన్ నాయకులు బస్టాండ్ చౌరస్తా వద్ద పోలీస్ వారు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుర్రి సైదులు, ప్రధాన కార్యదర్శి షేక్ అహ్మద్ ఖండించారు. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు వేముల మారన్న పిలుపు మేరకు హైదరాబాద్లో ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమానికి వెళ్తున్న ఆటో డ్రైవర్లను పోలీసు వారు అక్రమంగా అరెస్టు చేశారు. అరెస్టు చేసినంత మాత్రాన ఉద్యమం ఆగదు. అక్కడున్న వారితోనే సరే ఉద్యమం కొనసాగుతుంది. ఈ ఉద్యమం ఇంతతోటి ఆగిపోయింది కాదు. మునుముందు మరీ ఉధృతంగా చేసి ప్రభుత్వాన్ని మా కోరికల్ని, మా న్యాయమైన కోరికల్ని, మా హక్కులని సాధించుకుంటామని కోరుతున్నాము. యూనియన్ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా నేను మాట్లాడుతూ ఈరోజు వారు చేసిన అరెస్టు ఇంతటితో ఆగదు. మరి ముందరికైనా మరీ ఉధృతం చేసుకొని ముందుకు కొనసాగుతామని తెలుపుతున్నాము. ప్రిన్సిపల్ వేధిస్తున్నారంటూ విద్యార్థుల ఆందోళనపై కలెక్టర్ స్పందించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశాలతో విద్యార్థులతో చర్చలు జరుపుతున్న అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంగారెడ్డి జిల్లా ఆందోళ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ తమను వేధిస్తున్నారంటూ పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు వెంటనే పాఠశాలకు వెళ్లి విద్యార్థుల సమస్య పరిష్కరించాలని ఆదేశించడంతో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో చర్చలు జరిపారు. కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి విద్యార్థుల సమస్య పరిష్కారం అయ్యేలా చూడనంటూ వారు విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆందోళన ఆర్డీఓ పాండు, టౌన్ సిఐ అనిల్ కుమార్, తహసీల్దార్ విష్ణుసాగర్లు ఉన్నారు. నేను సీఎం గా ఉన్నన్ని రోజులు ఎలాంటి బెనిఫిట్ షోలకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो। मगर किसी का हत्या होने के बाद, किसी का जान बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. సంగారెడ్డి కరెంట్ ఆఫీస్ దగ్గర కరెంటు స్తంభం ఎక్కి పబ్జీ గేమ్ ఆడుకుంటున్న వ్యక్తి కిందికి దిగాలని స్థానికులు విన్నపం చేశారు. ఇకపై తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వమని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. फ्यूचर में आएगा नो बेनिफिट शोज इन द नाइट बिफोर रिलीजिंग द डेट. कोई बेनिफिट शोज नहीं देंगे, कोई नया रेट्स नहीं देंगे. జనగామ పట్టణంలో సుందరీకరణ కోసం చేపట్టిన సెంటర్ డివైడర్ పనుల నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నాసిరకమైన సిమెంట్ ఇసుకతో నిర్మాణం చేసిన కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసులు పెట్టి ఆ పనులు జరిగిన సమయంలో విధులు నిర్వహించిన మున్సిపల్ అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనగామ పట్టణ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సెంట్రల్కి సంబంధించిన డివైడర్స్ వర్క్స్ ఏదైతుందో దాన్ని పరిశీలించడం జరుగుతుంది. సోదరులారా, మరి ప్రభుత్వం ఈ సెంట్రల్ డివైడింగ్ కోసం సుమారు 20 కోట్ల రూపాయలు గతంలో కేటాయించడం జరిగింది. ఆ కేటాయించినటువంటి డబ్బులు నాణ్యతా ప్రమాణాలు వల్ల ఈరోజు ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగం అయింది. దీనికి కారణం
అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, రెండవది కాంట్రాక్టర్ కక్కుర్తిపడి పనిచేయడం వల్ల ఈరోజు జనగామ పట్టణ ప్రజలకు శాపంగా మారిందని సిపిఎంగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకోసం అంటే ఈరోజు కట్టినటువంటి డివైడర్లో వర్క్ ఏదైతుందో మొత్తం నాణ్యత లోపం వల్ల ఉట్టిగానే కూలిపోతున్న పరిస్థితి ఉంది. హన్మకొండ హాసన్పర్తి మండలం భీమవరంలో డిసెంబర్ 21 శనివారం రోజున శివాని బాలికల కళాశాల ఫేర్వెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ పాల్గొన్నారు. ఈ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్పెషల్లీ గర్ల్స్ జూనియర్ కాలేజీకి సంబంధించిన ఫెస్ట్కి వచ్చాను నేను యాజ్ ఎ గెస్ట్. ఈరోజు పిల్లలందరితో కలిసి చాలా హ్యాపీగా ఉంది. ఐ కుడ్ సీ లాట్ ఆఫ్ బ్రైట్ ఫ్యూచర్ ఉన్న స్టూడెంట్స్ని చూశాను, వాళ్ళని కలిశాను పర్సనల్గా. అండ్ ఐ విష్ ఎవ్రీ స్టూడెంట్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఎందుకంటే దిస్ ఈస్ ది కీ ఫేజ్ ఆఫ్ దేర్ లైఫ్. ఈ టైంలో వాళ్ళు కనుక హ్యాపీగా ఉంటే, లైఫ్లో కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటే లైఫ్లో చాలా పెద్ద స్థాయికి వెళ్తారు. అలాంటి స్థాయికి వెళ్ళేందుకు వాళ్ళకి అన్ని రకాలుగా సహకరిస్తున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ శివాని ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ అందరికి కూడా ప్రత్యేకంగా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా, అలాగే ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే దే హ్యావ్ బీన్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. పర్సంటేజెస్, మార్క్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి పిల్లలవి. అండ్ దిస్ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ గుడ్ లక్ టు ది స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్. ఆల్ ది బెస్ట్ అండ్ సెలబ్రేట్. తొందరలో న్యూ ఇయర్ వస్తుంది. న్యూ ఇయర్ని ఇంట్లోనే పేరెంట్స్ తోటి హ్యాపీగా సెలబ్రేట్ చేయాలి. గుడ్ లక్. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ Crime One News.